ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తుందా, లైక్ దిస్ మీ యొక్క నెట్వర్క్ చాలా పూర్గా వస్తుందా, ఇది చూడండి. ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఇంటర్నెట్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ VPNని పరిచయం అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ VPNని సెట్ చేశారంటే ఒక రేంజ్లో కాదు, మీరు ప్రజెంట్ వాడే స్పీడ్ కంటే మీరు దాదాపుగా 5 రెట్లు ఎక్కువైతే స్పీడ్లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్ని. ఆ రేంజ్లో ఈ కొత్త APN సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే ఆ APN సెట్టింగ్స్ని మనం ఎక్కడి నుంచి సెట్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు ఈ కొత్త APN సెట్టింగ్స్ వల్ల మనకు ట్రూ 5G అయితే అన్లిమిటెడ్ ఫ్రీగా వస్తుందన్నమాట. పైగా నేను ఇంటర్నెట్ టెస్టింగ్ స్పీడ్ కూడా మీకు చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలాంటి సెట్టింగ్స్ అయితే చేసుకోలేము కాబట్టి ప్రజెంట్ మనకు ఎంత స్పీడ్ వస్తుందో లైవ్లో మీకు చూపిస్తాను. దెరాఫ్టర్ మనం అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఎంత ఫాస్ట్ వస్తుందో కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ నుంచి నేను గో ఆప్షన్ అంటే యాప్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ చూద్దాం మనకు ఎంత స్పీడ్ వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది లైవ్లో మీకు చూసుకోవచ్చు. మోర్ దెన్ మనకు అప్రాక్సిమేట్లీ 3.20 Mbps మాత్రమే స్పీడ్ వస్తుంది. మోర్ దెన్ 2 to 3 Mbps మాత్రం వస్తుంది. ఇకపోతే మనం అప్లోడింగ్ స్పీడ్ కూడా చూద్దాం, ఎందుకంటే ఒకటే చూస్తే మనకు సరిపోదు. దెరాఫ్టర్ మీకు 2 చూపిస్తాను. ఆఫ్టర్ మనము కొత్త APN సెట్టింగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకు అప్లోడింగ్తో పాటుగా డౌన్లోడింగ్ స్పీడ్ ఎంత పెరిగిందో కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు అప్లోడింగ్ స్పీడ్ మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూసుకోవచ్చు 1 to 2 Mbps స్పీడ్ అయితే వస్తుందన్నమాట అప్లోడింగ్. డౌన్లోడింగ్ చూసుకోవచ్చు 3.95 Mbps అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు అప్రాక్సిమేట్లీ ఇలాగే ఉంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏ సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా మనకు హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటుగా పర్ఫెక్ట్ ఇంటర్నెట్ వస్తుందంటే లైక్ దిస్. ఇక్కడ చూసుకో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్లో ఏదైతే మీరు సిమ్ కార్డ్ని యూజ్ చేస్తున్నారో లైక్ దిస్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఏదైనా సరే VI కావచ్చు, ఏ సిమ్ అయినా పర్లేదు అనమాట. ప్రతి ఒక్కరికి ఈ సెట్టింగ్సే ఉంటాయి. సింపుల్గా మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి యాక్సెస్ పాయింట్ నేమ్ అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ ఓన్లీ ఫర్ జియో మాత్రమే కనిపిస్తుంటుంది అనమాట. మీకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ సెటప్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు విత్ ఆఫ్టర్ నేను స్పీడ్ టెస్టింగ్ కూడా మీకు చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం కొత్త APN సెట్టింగ్స్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లస్ ఐకాన్ మీకు పైన ఉండొచ్చు, లేదంటే కింద ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే స్పీడ్ బోట్ స్పేస్ నింజా స్పేస్ YC అని టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ కూడా నేను ఎక్కడెక్కడైతే స్పేస్ ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయడం జరిగిందో అవి మాత్రమే యూజ్ అనేది చేయండి. ఈ విధంగా మీరు నేమ్ ప్లేస్లో యాడ్ అయితే చేసుకొని ఇకపోతే APN ప్లేస్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే అన్ని స్మాల్ లెటర్లోనే SB.5G అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రోక్సీ ఆప్షన్ ఉంటుంది, అలాగే వదిలేయండి. పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అలాగే వదిలేయండి. మీకు ఇకపోతే మెయిన్గా యూజర్ నేమ్ ప్లేస్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే మీరు ప్రజెంట్ ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క నేమ్ మాత్రమే ఇవ్వండి. లైక్ దిస్ మీరు జియో యూజ్ చేస్తున్నారా జియో, ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారా ఎయిర్టెల్, VI యూజ్ చేస్తున్నారా VI. ఈ విధంగా మాత్రమే మీరు సెటప్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ సెట్టింగ్ చూసుకోవచ్చు పాస్వర్డ్ కావచ్చు. పాస్వర్డ్ మీరు ఇక్కడ నుంచి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే మెయిన్గా మనకి ఇక్కడనే ఉంటుంది మనకు సర్వర్ అన్నమాట. మీరు సర్వర్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే www.google.com. ఇక్కడ చూసుకోవచ్చు క్యాపిటల్లో మాత్రమే G ఉండాల్సి ఉంటుంది, రిమైనింగ్ అంతా మనకు స్మాల్ లెటర్లో ఉండాల్సి ఉంటుంది అన్నమాట. దేరాఫ్టర్ MMSC కావచ్చు, MMSC ప్రోక్సీ కావచ్చు, MMSC పోర్ట్ కావచ్చు, ఇవన్నీ వదిలేయండి. మనకు కామన్గా అలాగే ఉంటాయి. దీంతో పాటుగా ఇక్కడనే మనకు MCC అండ్ MNC ఇవన్నీ ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి. వీటిని అలాగే మీరు వదిలేయండి. డ్రాఫ్టర్ మీకు ఇక్కడ నుంచి అథెంటికేషన్ ఆప్షన్ టైప్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇందులో మీరు ప్యాప్ ఆర్ చాప్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. డ్రాఫ్టర్ కింద మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ APN టైప్ యాప్ ఆప్షన్ ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఇది ఇలాగే ఉంటుందన్నమాట. దీన్ని ఇలాగే మీరు వదిలేయండి, ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇందులోనే మీకు APN ప్రోటోకాల్ ఆప్షన్ ఉంటుంది, APN రోమింగ్ ప్రోటోకాల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట.
అలాంటప్పుడు మీరు ఏపీఎన్ ప్రోటోకాల్లో IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్లో కూడా IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మెయిన్గా వచ్చేది ఇక్కడ మనకు బెరర్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బెరర్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా దీంట్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీరు నాట్ స్పెసిఫై నాకు క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి అన్ని ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. మీ యొక్క మొబైల్లో ఏది సపోర్ట్ చేయకపోతే ఓన్లీ ఫర్ మీరు LTE మాత్రమే చూస్ చేసుకోండి. ఇన్ కేస్ సపోర్ట్ చేస్తే మాత్రం అన్ని బ్యాండ్స్ మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ఒక్కదాన్ని ఏమాత్రం మిస్ చేయకుండా ఇక్కడ నుంచి అన్నిటిని యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు MVNO టైప్ ఆప్షన్ లాస్ట్ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు దీని క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం టైప్ చేయొద్దు, ఓన్లీ ఫర్ నన్ను ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన మీకు సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ సేవ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఈ స్పీడ్ బోట్ నింజా వైసీ ఆప్షన్ని అలాగే ఉంచేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఈ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని మీరు ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకసారి రీస్టార్ట్ చేస్తేనే మనకు నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ అయితే అందుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను మొబైల్ని రీస్టార్ట్ అయితే చేసుకోవడం జరిగింది. వన్స్ రీస్టార్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు చూసుకోవచ్చు నేను స్పీడ్ టెస్టింగ్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నేను గో ఆప్షన్ ట్యాప్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఏ రేంజ్లో స్పీడ్ వస్తుందో నేను లైవ్లో మీకు చూస్తున్నాను. చూసుకోవచ్చు వారే వా అమేజింగ్ అనమాట. ఈ రేంజ్లో దాదాపుగా మనకు 700 Mbps స్పీడ్ అయితే వస్తుంది. మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ అప్పుడు మనకు మినిమం 4 Mbps కూడా రాలేదు. కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు దాదాపుగా 739 Mbps స్పీడ్ రావడం జరిగింది. అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 35 to 40 Mbps స్పీడ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఈ విధంగా మీరు జస్ట్ ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ని చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని పెంచుకోవడమే కాకుండా మీ యొక్క నెట్వర్క్ యొక్క కేపబిలిటీని పెంచుకొని మీరు నెక్స్ట్ లెవెల్లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.